హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ నుంచి రిలీఫ్ పొందడానికి టెక్నాలజీలో వస్తున్న అనేకమైన లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ గురించి ప్రతి వారం మార్గంలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. హలో మేడం. సో నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా ఎవ్రీ వీక్ మనం ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ వారం ఐయుఐ అనే ఒక టెక్నిక్ గురించి మాట్లాడదాము. అసలు ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఐయుఐ అంటే వీర్యకణాలు ఎక్కించే పద్ధతి. సో దీంట్లో ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ని గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. సో దీంట్లో మనము ఇలా చేయడం వల్ల ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎక్కువగా కదిలే కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా పెరుగుతుంది. ఐయుఐ అనేది యూజువల్ గా మీరు ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు? దానికి ఏమన్నా పర్టికులర్ ఈ పేషెంట్స్ కి మాత్రమే ఐయుఐ ఇవ్వాలి అనే అట్లా ఏమన్నా ఉందా గైడ్ లైన్స్? సో కొంతమందికే మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామండి. సో ముందుగా ఐయుఐ చేయాలి అంటే ఖచ్చితంగా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి అండ్ పేషెంట్కి మెడిసిన్స్కి రెస్పాన్స్ వచ్చి ఓవ్యులేషన్ అనేది జరగాలి. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా మనకి సెమెన్ కౌంట్, మనకి శాంపుల్లో కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా, మొటిలిటీ కొంచెం తక్కువ ఉన్నా, లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 1 స్టేజ్ 2, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు ఐయుఐ చేస్తుంటాము. హస్బెండ్ వైఫ్ కలవడానికి ఏమన్నా ఇబ్బందులు, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటే మనం ఐయుఐ చేస్తాము. కొంతమందికి స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉండి లేదా 0 కౌంట్ ఉండి వాళ్ళ ఐవీఎఫ్కి అఫోర్డబుల్ కానప్పుడు ఐయుఐ డోనర్ స్పర్మ్తో ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలా వేరియస్ రీజన్స్కి ఐయుఐ అనేది ట్రై చేస్తూ ఉంటాం. సో ఐయుఐ అనేది పర్టికులర్ గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అన్నట్టు ఏమన్నా ఉంటుందా? సో డెఫినెట్లీ మనకి ఐయుఐ సక్సెస్ రేట్ అనేది ఏజ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ ఆఫ్ ఐయుఐ తగ్గుతూ వస్తుంది. యూజువలీ 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐయుఐ కన్నా ఐవీఎఫ్ఏ ప్రిఫరబుల్ మనకున్న రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే. బట్ స్పెసిఫిక్గా ఈ ఏజ్ లిమిట్ ఉంది లేదా ఈ ఏజ్ వాళ్ళకే మనం చెయ్యాలి అని సచ్ గైడ్ లైన్స్ అయితే ఏమీ లేవు. సో ఐయుఐ అనేది ఏజ్ మీద చాలా డిపెండ్ అవుతుంది అని అన్నారు కాబట్టి సక్సెస్ రేట్ ఆఫ్ ఐయుఐ కనుక మనం చూసుకుంటే ఎంత వరకు చెప్పగలరు? సో ఆ సక్సెస్ రేట్ అనేది ఆ పేషెంట్ ఏజ్ని బట్టి, ఆ కపుల్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఏజ్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు బియాండ్ 40 ఇయర్స్ యాక్చువల్లీ ఐయుఐ పెద్ద యూజ్ ఉండదు అని చెప్పి ఎక్కువగా ఐవీఎఫ్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మనకి మ్యారిటల్ లైఫ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఐయుఐ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. అంటే మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ దాటింది లేదా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది అన్న వాళ్ళకి ఐయుఐకి పెద్ద సక్సెస్ ఉండకపోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఎందుకు ఐయుఐ చేస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోతే జస్ట్ పీసీఓడి ఉన్నా వాళ్ళకి మనకు సక్సెస్ రేట్ అయితే బాగానే ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్లో బాగానే ఉంటుంది. బట్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్లో ఐయుఐకి సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది. వీర్యకణాలని ఎక్కించడానే ఆ ప్రొసీజర్ ని మీరు ఐయుఐ అంటే ఒక్కొక్కసారి ఈ ఐయుఐ అంటే చేసిన ఫస్ట్ రౌండ్కే మనకి రిజల్ట్ రాకపోవచ్చు కదా. సో ఎన్నిసార్లు చేయొచ్చు ఈ ఐయుఐ అనేది? సో స్పెసిఫిక్గా ఎన్నిసార్లే చెయ్యాలి అని గైడ్ లైన్ అయితే ఏం లేదండి. బట్ ఫస్ట్ 2-3 అటెంప్ట్స్ ఆర్ ద బెస్ట్ అటెంప్ట్స్ అని మనకి రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది. కాబట్టి మేము యాజ్ సచ్ పేషెంట్ ఏజ్ క్రైటీరియాగా తీసుకొని అన్ని అటెంప్ట్స్ అనేది డిసైడ్ చేస్తాం. సో అన్ని బాగుండి ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ లెస్ దెన్ 30 ఇయర్స్ ఉంటే మ్యాక్సిమం ఈవెన్ అప్ టు 6 సైకిల్స్ ట్రై చేయొచ్చు. బట్ యూజువలీ 30 to 40 ఇయర్స్కి మేము మ్యాక్సిమం ఒక 3 సైకిల్స్ వరకే ట్రై చేస్తాము. అండ్ బియాండ్ 40 ఇయర్స్ యూజువలీ ఐవీఎఫ్కే ప్రిఫర్ చేస్తాం. సో యాజ్ సచ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. చాలా మంది పేషెంట్స్ 9 times 10 times చేయించుకొని కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. బికాస్ స్పెసిఫిక్గా గైడ్ లైన్ అయితే ఏం లేదు. బట్ డెఫినెట్లీ ద ఫస్ట్ 2-3 అటెంప్ట్స్ ఆర్ ద బెస్ట్ అటెంప్ట్స్ అంటారు. సో ఐయుఐ చేయాలి అని అంటే ఇన్ని కౌంట్ ఆఫ్ ఎగ్స్ పెరిగితే ఐయుఐ చేస్తారు అన్నదానికి ఏమన్నా మనకి కనెక్షన్ ఉంటుందా? సో మనము ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా డోస్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. బికాజ్ ఐయుఐ అనే ప్రాసెస్లో మ్యాక్సిమం ఒక 2 ఫాలికల్స్ కంటే ఎక్కువ పెరగడానికి మనకి దానికన్నా ఎక్కువ డోస్ ఇవ్వకపోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎక్కువ డోస్ ఇస్తే కాంప్లికేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ హైపర్ స్టిమ్యులేషన్ అనే ఒక కాంప్లికేషన్ కానీ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 2 ఫాలికల్స్ కంటే ఎక్కువ మనకి పెరగకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి.
సో ఇప్పుడు అంటే ఎగ్స్ పెరగడానికి మీరు చెప్పినట్టు 2 ఫాలికల్స్ వరకు రావడానికి ఫస్ట్ ఫీమేల్ ని ప్రిపేర్ చేసి దాని తర్వాత సిమన్ శాంపుల్ ని ఎక్కిస్తారని చెప్తున్నారా? సో ఎస్, యూజువలీ IUI ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పేషెంట్ని సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ రమ్మంటాము, తనకు ఫస్ట్ ఒక స్కాన్ చూస్తాము, స్కాన్ అంతా నార్మల్ ఉంది మనకు IUI ప్రొసీడ్ అవ్వడానికి అనుకున్నప్పుడు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. యూజువలీ మేము 1 వీక్కి మెడికేషన్స్ పెట్టి 1 వీక్ తర్వాత స్కాన్కి రమ్మంటాం. సో తనకి ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది చూసుకొని మనకి 1 or 2 ఫాలికల్స్ అప్రాక్సిమేట్లీ 18 mm సైజ్ వచ్చి మనకి గర్భసంచిలో పొర దాదాపు 7-8 mm సైజ్ వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన 36 to 38 hours టైంలో శాంపిల్ ఎక్కించడం జరుగుతుంది. సో కొంతమందికి ఎగ్స్ ప్రాపర్ గా డెవలప్ అవ్వకపోవడం, అనుకున్న కౌంట్ ఆఫ్ ఎగ్స్ నంబర్ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాం. సో అలాంటి పేషెంట్స్ కి అప్పుడు IUI అనేది ఇట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ అని అర్థం చేసుకోవాలా? సో మనకి ఫాలికల్ పెరగకపోవడం అనేది క్వైట్ కామన్ గా చూస్తుంటామండి. సో వీళ్ళకి IUI మనం చేయకుండా ఉండము, వి ఆల్టర్ ద ప్రోటోకాల్ నెక్స్ట్ టైం అనమాట. అంటే మనం ఇచ్చిన మెడికేషన్స్ కానీ మనం ఇచ్చిన ప్రోటోకాల్ కానీ ఆ పేషెంట్కి వర్క్ అవ్వలేదు అని అర్థం. సో ఒకటి డోస్ సరిపోలేదు, లేదా మనము ఇంకేదన్నా ఇవాల్యుయేట్ చేయకుండా మిస్ చేసాము, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. కొంతమందికి కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు టాబ్లెట్స్కి రెస్పాన్స్ రాదు. సో ఇప్పుడు థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి కరెక్ట్ చేసుకోవాలి. సో అడిషనల్గా ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయాలా, ఏమన్నా మిస్ అవుతున్నామా అనేది చెక్ చేసుకొని యూజువలీ మ్యాక్సిమం మనము పేషెంట్ని విత్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ స్టిమ్యులేట్ చేయగలుగుతాం. జస్ట్ రేర్లీ మనము టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా రెస్పాన్స్ రాదు. అలాంటి వాళ్ళకి ఫర్దర్ ఇవాల్యుయేషన్ అనేది అవసరము అండ్ ప్రాబబ్లీ ట్రీట్మెంట్ ప్లాన్ అప్పుడు మార్చాల్సి వస్తుంది. రైట్, మన ఫస్ట్ కాలర్ నిజాంపేట్ నుంచి రాజేష్ లైన్ లో ఉన్నారు, ఒకసారి కనెక్ట్ అవుదాం. చెప్పండి రాజేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? రాజేష్ గారు వినిపిస్తోందా అండి? చాలా డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉన్నట్టున్నారు. రాజేష్ గారు మాట్లాడండి. వండర్ఫుల్, మాట్లాడండి. హలో రాజేష్ గారు మాట్లాడండి, వినిపిస్తోంది చెప్పండి. డాక్టర్ గారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ మా పాప ఫస్ట్ మైనర్ తలసేమియా అని వచ్చింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇలానే వస్తాను. హలో ఓకే, సో పాపకి తలసిమియా ఉంది అని వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా మీరు IVF చేపించుకొని ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపించి జెనెటిక్లీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్లీ ఏదన్నా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే IVF సజెస్ట్ చేయము. కొన్నిసార్లు మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో డయాగ్నోజ్ అయ్యి మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కూడా మనం IVF చేస్తూ ఉంటాము. సో ఆల్రెడీ ఒకసారి డెలివరీ అయ్యి బేబీకి ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అని తెలిసినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. సో థాలసీమియా కూడా మనకి జెనెటిక్ రిలేటెడ్ కండిషన్ కాబట్టి అది జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా మనకి ఎంబ్రియోస్ని అన్ని స్క్రీన్ చేసి ఏదైతే హెల్దీ ఎంబ్రియో ఉందో, ఈ థాలసీమియా అనే జెనెటిక్ వేరియేషన్ లేని ఎంబ్రియో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ IVF విత్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు బేసికల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా నార్మల్ గా వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఎంబ్రియో టెస్టింగ్ అని అన్నారో ఈ స్క్రీనింగ్ టెక్నిక్ కూడా మనకి 49 లో అవైలబుల్ గా ఉందా? ఎస్, డెఫినెట్లీ అండి. 49 అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ IVF ఆర్ IUI ఓన్లీ ఎంబ్రియో స్క్రీనింగ్ కూడా మీరు చేస్తారు? ఎంబ్రియో స్క్రీనింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా IVF చేయాలండి. ఎందుకంటే ఎంబ్రియోస్ మనకి ల్యాబ్లో ఉంటేనే కదా వీ కెన్ స్క్రీన్ ద ఎంబ్రియోస్. ఈ IUIలో మనము జస్ట్ స్పర్మ్స్ని గర్భసంచిలోకి ఎక్కిస్తున్నాం. ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గానే ట్యూబ్లో జరుగుతుంది. అప్పుడు మనకి ఎంబ్రియోస్ దొరకవు టెస్టింగ్కి. సో వీ హ్యావ్ టు డూ IVF టు డూ అన్ ఎంబ్రియో స్క్రీనింగ్. సో IVF చేసి మనం ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియో చేస్తేనే దాన్ని మనం టెస్ట్ చేయగలం.
రైట్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ ఐయుఐ టెక్నిక్, ఐయుఐ చేయాలి అని అంటే సిమెన్ శాంపుల్ ఇంత మోతాదులో ఉండాలి అన్నట్టు మనకి ఏమైనా దానికి గైడ్ లైన్స్ ఉండడం జరుగుతుందా? యా, డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఇంత ఉంటేనే మనం ఐయుఐ చేయాలి అని కాంట్రా ఇండికేషన్ అయితే లేదు. బట్ సక్సెస్ రేట్ అనేది కౌంట్ అండ్ మోటిలిటీ బాగున్న వాళ్ళకే బెటర్గా ఉంటుంది. సో యూజువలీ కట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ పెట్టుకుంటాం. సో మనకి శాంపుల్లో 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే ఐయుఐ ట్రై చేయొచ్చు. మినిమం 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్. 10 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ అండ్ అబౌవ్ ఉంటే ఇంకా బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇంత ఉంటే చేయకూడదు అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఎంత తక్కువ స్పర్మ్స్ ఉన్నా ఐయుఐ చేయడం బెటర్ రిజల్ట్ మనకి 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ అనేది మీరు పెట్టుకున్నారు. రైట్. నెక్స్ట్ రామకృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్ ఇస్ ఆన్లైన్. లెట్స్ కనెక్ట్ టు హిమ్. రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి. మా వైఫ్ కి థర్డ్ మంత్ లో అబార్షన్ చేశారు మేడం, థైరాయిడ్ అని చెప్పని. అది థైరాయిడ్ వల్ల ఏమైనా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఓకే, సో థైరాయిడ్ ఉండి కంట్రోల్లో లేకపోతే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువేనండి. సో ఈసారి మీరు కొన్ని థైరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్కి రిలేటెడ్ ఆటో యాంటీబాడీ టెస్టింగ్స్ అవి చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటే రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో డెఫినెట్లీ థైరాయిడ్ హార్మోన్స్ మనకి కంట్రోల్లో లేకపోతే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువే ఉంటుంది. సో థైరాయిడ్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ టాబ్లెట్స్ అవి కరెక్ట్గా వేసుకొని మీకు టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఎవ్రీ 4 వీక్స్ అట్లా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. డోస్ అడ్జస్ట్మెంట్ రిక్వైర్డ్ ఉంటే చేసుకుంటూ ఉండాలి. రైట్. మన ఐయుఐ ప్రొసీజర్ లో అండి ఎగ్స్ కి ఐ మీన్ ఎంత గ్రోత్ వచ్చిన తర్వాత మనం ఈ ఐయుఐ అనేది చేస్తూ ఉంటాం యూజువల్ గా? సో ఫాలికల్స్ మానిటర్ చేస్తాం కదండి. సో ఫాలికల్ సైజ్ ఐడియల్లీ 18 to 20 మిల్లీమీటర్ వచ్చినప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. సో 18 to 20 మిల్లీమీటర్ ఫాలికల్లోనే మనకు మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఆ సైజ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. నెక్స్ట్ కాలర్ అండి భారతి, తూర్పు గోదావరి జిల్లా నుంచి కనెక్ట్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి భారతి గారు. హలో మేడం, నమస్తే మేడం. మేడం నా ప్రాబ్లం, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. నాకు యూరికానిటీ యూట్రస్ అన్నారు, ఒక ఐవే చేశారు కానీ అది అవ్వలేదు మేడం. అది అవుతుందా లేదని నేనైతే చాలా టెన్షన్తో ఉన్నాను మేడం. అదే ప్రాబ్లం మేడం. ఓకే, యూనికార్నుయేట్ యూట్రస్ ఓకే, యూనికార్నుయేట్ యూట్రస్ అంటున్నారు కదమ్మా. ఇప్పుడు దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం యాజ్ సచ్ పెద్ద ప్రాబ్లం కాదు. యూనికార్నుయేట్ యూట్రస్ ఉండడం వల్ల గర్భసంచి సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్లీగా డెలివరీ అవ్వడం అనేది ఒక కాంప్లికేషన్ అనమాట. సో యూనికార్నుయేట్ యూట్రస్ ఉంటే ఒకవైపు ట్యూబే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, ఒకవైపు ట్యూబ్ ఉండకపోవచ్చు. సో ఎటువైపు అయితే మనకి ట్యూబ్ ఉందో ఓపెన్గా అటువైపు మనకి ఎగ్ రిలీజ్ అయిన మంత్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో డెఫినెట్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తగ్గచ్చు. బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చండి. ఐయుఐ అనే ప్రాసెస్కి సక్సెస్ రేట్ కొంచెం తక్కువే. యూజువలీ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 10 to 15% అని అంటూ ఉంటాము. సో మీకు ప్రాబ్లం ఉంది అని కూడా మీకు ఆల్రెడీ గమనించారు కాబట్టి ఒక 2-3 cycles ఐయుఐ ట్రై చేయండి. మీకు అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వడం బెటర్. అండ్ యూనికార్నుయేట్ యూట్రస్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు, ఎండోమెట్రియం బాగానే డెవలప్ అవుతే ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. బట్ ఇన్ ప్రెగ్నెన్సీ మీకు రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి అవసరం. ఎర్లీ డెలివరీ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అంబికా కావల్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అంబికా గారు. మేడం మేము పెళ్ళయి 1 year అవుతుంది మేడం. హాస్పిటల్కి వెళ్తే ఒకసారి గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉందన్నారు, ఒకసారేమో లైట్ గా పీసీఓడి ఉందన్నారు, ఇన్ఫెక్షన్ తగ్గిందన్నారు. మళ్ళీ దాని నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మేడం? ఓకే, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచిలో పొర మనకి ఏమైనా డ్యామేజ్ అవుతే మనకి పిండం అతుక్కోవడానికి ప్రాబ్లం అవ్వచ్చు. రెండోది ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లు కూడా ఒక్కొక్కసారి బ్లాక్ అవుతూ ఉంటాయి.
సో బట్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ అండి. కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉంది అని ఉంటే మరి యూజువలీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది మీకు, అండ్ ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది టైంకి జరగదు. సో బట్ పీసీఓడి ప్రాబ్లంకి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. జస్ట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడుకొని ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుని ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చూసుకున్నా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ మీ హస్బెండ్కి ఇంకేమీ ప్రాబ్లం లేకపోతే. సో జస్ట్ సింపుల్ ఇన్ఫెక్షన్ అండ్ పీసీఓడి మేజర్ ఇష్యూ అయితే ఏం కాదండి. నెక్స్ట్ కాలర్ అండి సుష్మా ఫ్రమ్ కర్ణాటక ఇస్ ఆన్ లైన్. ఒకసారి కనెక్ట్ అవుదాం. చెప్పండి సుష్మా గారు. హలో హలో సుష్మా గారు చెప్పండి. హలో హలో చాలా క్లియర్ గా మీరు ఆడిబుల్ గా ఉన్నారు సుష్మా గారు, చెప్పండి, మాట్లాడండి. హలో మేడం. అయ్యో కాదు, వినిపిస్తోంది, చెప్పండి. అయ్యో ఇప్పుడు మనం అనాలి అయ్యో. సో నేను ప్రతిసారి చూసే వాళ్ళకి, ఫోన్ చేసే వాళ్ళకి ఇదే రిక్వెస్ట్ చేస్తాను, మీ కాల్ మాకు కనెక్ట్ చేసిన తర్వాత మా నుంచి రెస్పాన్స్ రావడానికి కొంత ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ టైంలో ఏంటంటే వినిపించట్లేదేమో, హలో 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 అనుకొని చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ గా లైన్ కనెక్ట్ అవుతుంది బికాస్ ఇది లైవ్ షో కాబట్టి. సో దేర్ విల్ బి అ డిలే. మేము మాట్లాడింది మీ దాకా రావడానికి కొంత టైం గ్యాప్ ఉంటుంది. సో మీరు హలో అండి, వినిపిస్తోందా, నమస్తే అండి, బాగున్నారా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మీరు అడగదలుచుకున్న మీ సమస్య రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ. రైట్, మనం మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి చూస్తే IUI లో ఎగ్స్ రిలీజ్ అయిన ఎంత టైం తర్వాత బేసికల్ గా ఈ ప్రొసీజర్ చేస్తారండి మీరు? సో యూజువలీ మనకు ఫాలికల్స్ అప్రోప్రియేట్ సైజ్ ఉన్నాయి, 18 to 20 millimeter సైజ్ ఉన్నాయి. ఎండోమెట్రియం 7 to 8 millimeter సైజ్కి వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ ఇచ్చిన 36 to 38 hours అప్రాక్సిమేట్గా మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా మనకి లిటరేచర్ చెప్తుంది. కాబట్టి యూజువలీ ఆ టైంకి ఒకసారి స్కాన్ చూసి ఆ టైం కల్లా మనం శాంపిల్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి IUI చేయడం జరుగుతుంది. విజేత ఫ్రమ్ విజయవాడ ఇస్ ఆన్ లైన్. చెప్పండి విజేత గారు. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 14 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 14 years అయింది. ఈ పీసీఓడి ప్రాబ్లం కానీ, నా స్పర్మ్ కౌంట్ కానీ ఏ ప్రాబ్లం లేదు మేడం. బ్లాక్స్ కూడా లేవు, ట్యూబ్లో కూడా బ్లాక్స్ లేవు. ఇప్పుడు IUIకి కాస్ట్ ఎంత అవుతుంది మేడం? IUIకి కాస్ట్ ఎంత అవుతుంది? ఓకే, దట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ ప్రొఫైల్ అండి. అంటే స్కాన్ చూస్తాము, స్కాన్ని బట్టి తనకి ఎంత డోస్ ఆఫ్ ఇంజెక్షన్ పడుతుంది అనే దాన్ని బట్టి, అసలు ఇంజెక్షన్స్ అవసరమా, ఓన్లీ టాబ్లెట్స్ సరిపోతాయా, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఒకసారి కన్సల్ట్ అవుతే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. బట్ వన్ క్లాజ్ ఇస్ దట్ మ్యారేజ్ అయ్యి 14 years అయిపోయింది అన్నప్పుడు IUI మే నాట్ బి ద రైట్ చాయిస్ ఫర్ యూ. ఇప్పటి వరకు అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు కాబట్టి 1 or 2 times IUI ట్రై చేస్తాము అంటే ఓకే, బట్ స్టిల్ మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి కన్సల్ట్ అవుతే డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. రైట్. సో ఇప్పుడు మనం IUI చేయడానికి సిమెన్ శాంపుల్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ సిమెన్ శాంపుల్ మనం కలెక్ట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఇంకొక దానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే అది ఐడియల్ అంటారు? సో యూజువలీ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వితిన్ ½ an hour ప్రాసెసింగ్ చేసి మేము ఎక్కిస్తాము. సో యూజువలీ హస్బెండ్ వైఫ్ కలిసి 1 or 2 days గ్యాప్ కంటే ఎక్కువ మనం వద్దని చెప్తాము. సో మేము యూజువలీ ఎట్లా ప్లాన్ చేస్తామంటే ట్రిగర్ ఇంజెక్షన్ ఏదైతే ఇస్తామో ఆ రోజు కూడా హస్బెండ్ వైఫ్ని కలవమంటాము. ఒక రోజు గ్యాప్ తోటి నెక్స్ట్ డే వచ్చి శాంపుల్ ఇవ్వమని చెప్తాము. అండ్ ఆ శాంపుల్ని మనం ప్రాసెస్ చేసి ఎక్కించడం జరుగుతుంది. ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉంటే ఎక్కువ డెడ్ స్పర్మ్స్ ఉండే అవకాశం ఉంది. సో మరీ ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, అలా మరీ తక్కువ గ్యాప్ ఉన్నా కూడా శాంపుల్ వాల్యూమ్ తగ్గచ్చు. సో ఐడియలీ ఒక 2-3 days గ్యాప్ ఉండడం మనకి బెటర్. సో సాయి అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సాయి గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు సాయిదీప్, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. ఇట్లా మా భార్యకి ఇట్లా ఫెర్టిలిటీలో చెక్ చేపిద్దాం అనుకున్నాము, కానీ మేము అనంతపురంలో ఇక్కడ IVF హాస్పిటల్ ఉంటే వెళ్ళింటే మేము అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత 15,000 అట్లా బిల్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా PCOD ఏం లేదు, కానీ టెస్టింగ్ పర్పస్ పంపిస్తే 2 బ్లాక్ అయ్యాయి అని చెప్పింది మేడం. చెప్తే తర్వాత సరేలే అని మేము
నిదానంగా చూసినాం. కానీ ఇది ఐయుఐ ప్రకారం పోతే మేలా మేడం, ఐవీఎఫ్ చేపించుకుంటే మేలా మేడం? ఓకే అండి. సో ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అన్నప్పుడు మీకు ఐయుఐ అనేది పనిచేయదండి. ట్యూబ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి ఐయుఐ చేయాలంటే. సో ఐయుఐలో స్పర్మ్స్ మేము గర్భసంచిలోకి పంపిస్తామంతే. ఆ గర్భసంచిలో నుంచి స్పర్మ్స్ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వాలి, అక్కడ ఎగ్ అండ్ స్పర్మ్ కలవాలి. సో ఈ రెండు కలవాలి అంటే ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు ఐయుఐ ఆప్షనే కాదు, మీకు ఐవీఎఫ్ఏ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఐయుఐ ప్రొసీజర్ చేసిన తర్వాత ఆ కపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రికాషన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? సో ఐయుఐ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అ న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయట డిపాజిట్ అవుతాయి. ఐయుఐ చేసినప్పుడు స్పర్మ్స్ ని గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో ఇట్స్ మోరోలెస్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అ న్యాచురల్ ప్రాసెస్. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు. మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయొచ్చు. సో వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, స్టెప్స్ ఎక్కచ్చు, డ్రైవ్ చేయొచ్చు, వర్క్ వెళ్ళొచ్చు, యోగా చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. తిరిగి మళ్ళీ వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు? ఎస్, డెఫినెట్లీ చేయొచ్చు. సో యూజువలీ మేము ఐయుఐ చేసిన రోజు అయితే స్పెసిఫిక్ గా చెప్తాం కపుల్ కి ఈ రోజు రేపు ఖచ్చితంగా కలవండి అని. ఆ తర్వాత కూడా వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ లో డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఐయుఐ చేసిన ఎన్ని రోజుల తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఐయుఐ చేసిన 15 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఖచ్చితంగా చేస్తాము. సో 15 days కి మెడికేషన్స్ పెట్టి పంపిస్తాము. 15 days తర్వాత పేషెంట్ ని ఖచ్చితంగా రివ్యూకి రమ్మని చెప్తాము అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ ఐయుఐ ప్రొసీజర్ రైట్, గద్వాల్ నుంచి వెంకటేశ్వరి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి వెంకటేశ్వరి గారు. హలో మేడం. హలో చెప్పండి వెంకటేశ్వరి గారు, చెప్పండి. హలో మేడం, మేము అదే డాక్టర్ దగ్గర చేయించుకున్నాం మేడం. 14 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. అయితే ఏం ప్రాబ్లం లేదంటున్నారు, ప్రెగ్నెన్సీ రావడం లేదు మేడం. ఓకే. సో ఏమీ ప్రాబ్లం లేదు అంటే మీకు స్కానింగ్ నార్మల్ ఉండుంటుంది, వీర్యకణాల పరీక్ష నార్మల్ ఉండుంటుంది అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండుంటాయి. సో బేసికలీ ఈ 3 టెస్ట్లు ఎక్కువగా చేస్తూ ఉంటామండి. ఈ 3 టెస్ట్లు నార్మల్ ఉన్నప్పుడు మనకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటాము. బట్ ఏ ప్రాబ్లం లేకపోతే మీకు 14 years నుంచి ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ రాకుండా ఉండదు. సో మీకు డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం అయితే ఉంటుంది, బట్ మనం చేసే టెస్ట్లలో అది మనం కనిపెట్టలేకపోతున్నాం. సో అన్ని ప్రాబ్లమ్స్కి మనకి ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. ఇప్పుడు ఎగ్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి స్పెసిఫిక్ టెస్ట్ ఉండదు. స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ అండ్ స్పర్మ్ అసలు కలుస్తున్నాయా, ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉందా, ఎంబ్రియోస్ మంచిగా ఫామ్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయలేము. అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అన్నా కూడా మ్యాక్సిమం 2 years వెయిట్ చేయొచ్చండి. 2 years లో మ్యాక్సిమం 90% ఆఫ్ ద కపుల్స్ అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బట్ 10% మాత్రం మిగులుతారు, వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. యూజువలీ ఒక 2-3 times ఐయుఐ ట్రై చేస్తాము, అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాము. బట్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ వేణు కొత్తగూడెం నుంచి లైన్ లో ఉన్నారు, చెప్పండి వేణు గారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. హలో హలో చెప్పండి వేణుగారు. వేణుగారు వినిపిస్తోంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. హలో హలో మేడం మీరు గుడ్ ఈవినింగ్ చెప్పేవారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మ్యారేజ్ 1 year అయింది మేడం మాకు. హలో హలో మ్యారేజ్ అయ్యి 1 year అయింది, చెప్పండి. రైట్, ఇంత లోపల లైన్ కట్ అయింది. చాలా సార్లు చెప్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ లో నమస్కారాలు కాకుండా మీ ప్రాబ్లం ఏంటో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. వెల్ మేడం, మనం ఐయుఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 15 days పడుతుంది అని అన్నారు. మీరు ఇచ్చే మెడికేషన్స్ కానీ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కానీ టెస్ట్ పాజిటివ్ రావడానికి హెల్ప్ అవుతాయా ఇవన్నీ? ఆర్ ఎల్స్ ఐయుఐ వన్స్ డన్ ఇట్ ఇస్ డన్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు ఇంటరప్ట్ ఇట్స్ ప్రొసీజర్ అని అంటారా? సో డెఫినెట్లీ ఆఫ్టర్ ఐయుఐ మెడిసిన్స్ ఇస్తామండి. అంటే మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్ పెరిగి మనకి రిలీజ్ అవడం జరుగుతుంది కాబట్టి లూటియల్ సపోర్ట్ అని అంటాం. అంటే ఆఫ్టర్ ఐయుఐ ఆల్సో మనకి గర్భసంచి అనేది అతుక్కోవడానికి అనుకూలంగా ఉండడానికి మెడికేషన్స్
అనేవి వాడతాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేది పెద్దగా మనకి హెల్ప్ అవ్వదు. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అండ్ మంచిగా ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో తయారవ్వాలి, వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ యాక్చువల్లీ ఎవరి కంట్రోల్లోనూ ఉండవు. ఇవన్నీ జరిగితేనే IUI ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇంకా మనం ఎక్స్ట్రా ఏమన్నా చేసినా, రెస్ట్లో ఉన్నా, లేకపోతే కదలకుండా ఉన్నా, లేకపోతే ఇవి తినకపోయినా అది తిన్నా, ఏది కూడా పెద్దగా వర్క్ అవ్వదు. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఈ IUI అనేది చేస్తారా? సో PCOD వాళ్ళకి యాక్చువల్లీ ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వకపోవడం ఇస్ ద ప్రాబ్లం. సో మేల్ ఫ్యాక్టర్ నార్మల్ ఉండి ట్యూబ్స్ నార్మల్ ఉంటే వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. బట్ యూజువలీ ఈ ఎగ్ పెరగడానికి మేము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడినప్పుడు IUI కూడా చేస్తే ఆ సైకిల్లో ఛాన్సెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్లీ IUI కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. యాజ్ సచ్ PCODకి IUI అవసరం లేదు, బట్ అది చేయడం వల్ల ఆ సైకిల్లో మనకి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు దెన్ వై నాట్ అని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. రైట్ అండి. సో ఇప్పుడు IUI ప్రొసీజర్ ఎవరికి చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ లో ప్రిఫర్ చేస్తారు, IUI ఎలా చేస్తారు కొంచెమైనా తెలుసుకున్నారు. కాబట్టి ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం డెఫినెట్లీ 49 హాస్పిటల్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష గారు. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.